హలో నమస్తే అండి. ఈరోజు మీకు చింతపండు గుజ్జు తయారు చేసుకొని చూపిస్తానండి. ఎందుకంటే ఇన్స్టెంట్గా వర్కింగ్ ఉమెన్స్ కోసం ఇవి ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. 1 కిలో చింతపండుని నానబెట్టుకున్నాను నైట్. బాగా కడిగేసి ఒక 3 టైమ్స్ కడిగేసి నానబెట్టుకున్నాక ఇట్లా నానింది బాగా. దీన్ని కొంచెం వాటర్ వేసి గుజ్జు తీయాలండి. ఇట్లా పిసుకుతూ గుజ్జు తయారు చేసుకోవాలి. మనం ఈ గుజ్జుని వడగట్టుకోవాలి ఇక్కడ. ఇట్లా కొంచెం వాటర్ వేస్తున్నాం. ఎక్కువ వాటర్ వేస్తే మనం కుక్ చేసేటప్పుడు చాలా టైం పడిద్ది. అందుకని కొంచెం వేసి వాటర్ గుజ్జు తీసుకుంటానండి. ఇది చూపిస్తాను మీకు. ఇట్లా జల్లెడి తీసుకొని హోల్స్ ఉండే జల్లెడి లాంటిది తీసుకొని దీంట్లో ఈ గుజ్జు వేస్తూ బాగా పిసుకుతూ తీసుకోవాలండి. ఒక నిమిషం. కొంచెం టైం పడిద్ది ఇది తీసుకోవాలంటే. కొంచెం పేషెన్స్తో చేసుకోవాలి. ఇది ఒకసారి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎక్కువగా చేసుకుంటే 6 months కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈజీగా వాడుకోవచ్చు. ఇది నేను చూపిస్తాను ఎట్లాగో. మొత్తం గుజ్జు తీసేసానండి. ఇట్లా తిక్కుగా వచ్చింది. ఇది మొత్తం గుజ్జు తీసింది. దీంట్లో ఇది తిక్కుగా ఒకసారి తీసుకున్న ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చేసి కొంచెం వాటర్ వేసే కొద్దీ ఎక్కువ వస్తూనే ఉంది. అందుకని కొంచెం పలచగైంది ఇది. అందుకని ఇది బాయిల్ చేస్తూ దగ్గర రానివ్వాలి. ఇది చేసేటప్పుడే పక్కన అది ఇంకో స్టవ్ మీద పెట్టుకొని ఇది కొంచెం తిక్కుగా చేసుకుంటే స్టవ్ మీద కలుపుతూ తర్వాత ఇది థిక్ అయినాక దీంట్లో కలిపేయవచ్చండి. అది చూపిస్తాను. ఇది సిల్వర్ గిన్నెలో నుంచి స్టీల్లో తీసుకున్నానండి. ఇది స్టవ్ మీద పెట్టి ఇది కూడా ఒక పక్కన కుక్ చేస్తూ దగ్గర పడేంత వరకు కుక్ చేస్తాను. ఇది తిక్కగా ఉండే గుజ్జు. ఇది తొందరగానే అయిపోయిద్ది. కాకపోతే ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైన ఇది చింతపండు గుజ్జు దగ్గర పడే కొద్దీ చిదుముతుంది. దీంట్లో పసుపు, ఉప్పు, కొంచెం నూనె కూడా కలుపుతానండి. కొంచెం కుక్ అయినాక కలుపుతాను. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం అంటే కాదు, కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఎందుకంటే అవి స్టోర్ చేసుకుంటాం కదా, అందుకని. దీంట్లో కూడా వేస్తున్నాను ఉప్పు. నేను 1 కిలో చింతపండు తీసుకున్నాను. ఇది 3-4 kgs చేసి పెట్టుకుంటే చాలా మంత్స్ వస్తాయండి. ఈజీగా పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ దేంట్లో అయినా 1 స్పూన్తో వేసుకుంటే సరిపోయింది. ఇది కుక్ అయినాక చూపిస్తానండి. ఈ చిన్న గ్లాస్తో 30 గ్లాస్ ఆయిల్ వేసుకుంటానండి. మొత్తానికి కొంచెం వేస్తూ కలుపుతూ చేయాలి. ఈ గ్లాస్తో 30 గ్లాస్ పడిద్ది. ఈ గ్లాస్తో 30 గ్లాస్ ఆయిల్ పడిద్దండి.
నేను దగ్గర అయినాక చూపిస్తాను మీకు, ఓకేనా. ఇది పెద్ద గిన్నెలో తిక్కుగా తీసుకున్న గుజ్జు దగ్గర పడిందండి. ఇది ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడింది కదా టామరెంట్ గుజ్జులో, చింతపండు గుజ్జులో, అది ఇక్కడ తిక్కుగా అయిపోయింది. దీంట్లో కలిపేస్తాను. కలిపేసి మళ్ళీ ఒక దాంట్లోనే కుక్ చేస్తానండి. ఇక్కడ కొంచెం తిక్కుపడింది ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోయిందండి. చల్లారినాక కొంచెం దగ్గరగా పడిద్ది ఇది, చూడండి. ఒక 10 మినిట్స్ కుక్ చేసి ఆఫ్ చేసుకోవడమే. తర్వాత చల్లారినాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది, కొన్ని మంత్స్ వరకు వస్తుంది ఎక్కువ చేసి పెట్టుకుంటే. పెద్దవాళ్ళు ఉంటే కొంచెం, సీనియర్ సిటిజన్స్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఎక్కువ చింతపండు తీసి నానబెట్టి వాళ్ళకి ఇస్తే కొంచెం గుజ్జు కూడా తీసి ఓపిక్గా చేసి ఇస్తారండి. తర్వాత మనం ఇట్లా కుక్ చేసి పెట్టుకో. 1 కేజీ చింతపండుకేనండి ఇంత గుజ్జు వచ్చింది. మనం డైలీ కొంచెం కొంచెం వేసుకుంటూ అది గుజ్జు తీసి పప్పులు కానీ కూరల్లో కానీ వేసుకుంటూ కొంచెం వేస్ట్ అయిపోయింది కదా. ఇట్లా ఒకేసారి చేసి పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇట్లా చేసి పెట్టుకుంటే. ఈ గుజ్జు కానీ మీకు ఇట్లా చేసుకోవడం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.